మనకి పురాతన కాలానికి సంబంధించిన పురాణాలు, ఇతిహాసాలు లేకపోయేటట్లయితే ఈ వేదాంగాలు ఇటువంటి వాటిల్లో ఎక్కడా కూడా హిందూ అనే పదాన్ని వాడలేదు. హిందూ అనే పదం ఎట్లా వచ్చిందంటే వీళ్ళు పారసీకులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి సింధు నది దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాన్ని సింధు అని పలకటం రాక హింద్ అని చెప్పన్నారు. అదే క్రమక్రమంగా హిందూగా మారింది. అయితే ఈ హిందూ మతానికి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఎవరయ్యా అంటే ఆర్యులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మార్క్స్ ముల్లరు ప్రకారం మధ్య ఆసియా ప్రాంతం ఇరాన్ని పర్షియా అంటారు. ఆ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అశ్వాలు అంటే గుర్రాల మీద స్వారీ చేయటం ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి భారత ఉపఖండంలో సింధులోయ నాగరికత బ్రహ్మాండంగా వెలసిల్లింది. గొప్ప నాగరికత అని చెప్పిన తవ్వకాల్లో మురుగునీటి పారుదలకి, మంచినీటి పారుదలకి గొట్టాలతో సహా చాలా అద్భుతమైనటువంటి పట్టణాలు ఉండేవి. అది ఎందుకు శిథిలమైంది, ఎట్లా శిథిలమైంది అనేది ఇంకా చరిత్రకారుల శోధనలోనే ఉంది. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ సింధులోయ నాగరికత పోయినా కానీ ఇక్కడ మనుషులు ఉన్నారు. ఇక్కడ మనుషులందరూ కూడా ద్రావిడులు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని దస్యులు అన్నారు. అయిన తర్వాత వీళ్ళిద్దరికి మధ్య అనేక యుద్ధాలు జరిగినాయి, గొడవలు జరిగినాయి. తర్వాత కలిసిపోయారు కొంతమంది. చాలా పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడ శైవం అనేది ఇక్కడ ప్రాథమికంగా మన దగ్గర ఉన్నది. అమ్మ తల్లులు, గొడ్రాళ్ళు, మారేడమ్మ, మైసమ్మ ఇట్లా అమ్మ తల్లులు పూజించే ఆచారం పురాతన కాలం నుంచి ఈ ఆర్యుల రాకకు ముందు నుంచి ఉన్నది. ఆర్యులు రాకకు ముందు నుంచి శివుడు ఇక్కడ దేవుడుగా, అమ్మవారు ఒక దేవుడు ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు అంటే ఒక 100 సంవత్సరాల క్రితం వరకు శైవులు, వైష్ణవులు విపరీతంగా నరుక్కునేవాళ్ళు. యుద్ధాలు జరిగాయి. ఈ శైవులందరూ దాదాపుగా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడియన్ కల్చర్ కి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు అయితే, అక్కడ ఉన్న వాళ్ళు వైష్ణవులు, లక్ష్మీదేవి, విష్ణువు వీళ్ళందరూ కూడా ఈ వేదకాలపు ఋగ్వేద ఆర్యులుగా వాళ్ళని చెప్పుకోవచ్చు. దీని గురించి చాలా గ్రంథాలు చాలా స్పష్టంగా మనకి చెప్పినాయి. ఏవని, వీళ్ళు భారత ఉపఖండానికి వలస వచ్చారు అనేది ఒక కన్ఫర్మ్డ్. వివిధ రకాల ఒక రకంగా జరగల. అంతకుముందు భాష విషయంలో చూస్తే ఆ ఉర్దూకి, ఆ పర్షియన్ లాంగ్వేజ్ కి, ఇంగ్లీష్ కి వీటన్నిటికీ దగ్గర సంబంధం ఉంది. వాటిని ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అంటారు. ఈ ఆర్యులకి సంబంధించిన సంస్కృతం కానీ తర్వాత మార్చిన రీసెంట్ గా ఈ గత శతాబ్దంలో మార్చిన హిందీ కానీ ఇవన్నీ కూడా ఆ ఇండో ఆరియన్ భాషకి చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ మన భాషలకు సంబంధించి ఇప్పుడు దక్షిణాదిని మాట్లాడే తెలుగు, తమిళము, మలయాళము, తుళు, కన్నడ ఇవన్నీ కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని చెప్పని వాళ్ళు చాలా బిషప్ కాల్డ్వెల్ అనే ఒక పరిశోధకుడు ఫస్ట్ ఇచ్చేశాడు. తర్వాత చాలా మంది పరిశోధనలో దాన్ని చాలా స్థిరీకరించారు. వీటన్నిటిని బట్టి వాళ్ళు ఆర్యులు, విదేశీయులు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళే హిందుత్వానికి ప్రతినిధులుగా నిలబడి ఉన్నారు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనకి గంగాసే ఓల్గా బుక్ కానీ లేకపోతే విస్తృత యాత్రికుడు అని కానీ రాహుల్ సాంకృత్యాయన్ గారు రాసినటువంటి పుస్తకాల్లో కూడా వీళ్ళ యొక్క సంచార జీవులు అయినటువంటి ఆర్యులు ఎట్లా ఇక్కడికి వచ్చారు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ ఆర్యులు వచ్చిన తర్వాత ఇక్కడ దేవదానవ యుద్ధాలుగా అభివర్ణించారు వాళ్ళు రాసుకున్న గ్రంథాల్లో. ఏమని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దస్యులు, వాళ్ళేమో దేవతలకు సంబంధించిన వాళ్ళు, యుద్ధాల్లో ఇట్లాగూ వీళ్ళు గెలిచి చేశారని చెప్పని వీళ్ళని రాక్షసులుగా చిత్రీకరిస్తా వాళ్ళు పురాణాలు రాసుకున్నారు. సరే, ఇది ఇట్లా ఉండగా ముస్లింల దండయాత్ర ప్రారంభమైంది. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు రాజ్యాలు ఏలారు, కలిసిపోయారు, మతాలు మార్చుకున్నారు చాలా మంది. ముఖ్యంగా అక్కడ ఉన్న రాజపుట్స్, బ్రాహ్మణులు ఇట్లాంటి అగ్రవర్ణాల వాళ్ళే ముందుగా మతం మార్చుకొని చాలా ఎక్కువ మంది అక్కడ కలిసిపోయారు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ముస్లిమ్స్ గా ఉన్న వాళ్ళందరూ కూడా
80% ఇక్కడ 90% ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఓ 10% ఎక్కడో ఇరాన్, ఇరాక్ లేకపోతే ఇంకొకటి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ సంతతి కానీ ఓ 10% కంటే చాలా తక్కువ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు తర్వాత. బ్రిటిష్ వాళ్ళ పాలనలో వాళ్ళకేంటి విభజించి పాలించు అనే ఒక ధోరణి ఉంటది కదా, ఆ ప్రకారం ఇక్కడ జనాల్ని మతం పేరిట విభజించడానికి వీలైనటువంటి ప్రణాళికని వాళ్ళు తయారు చేసుకొని అటువంటి చాలా విషయాలు అమలుపరిచారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు పాఠాలు చెప్పడం కోసం ఆయన బ్రిటిష్ ఇండియా అని చెప్పని ఒకటి రాసుకొచ్చాడు. ఒక మిల్ అనే అతను 1817లో రాశాడు. 1818లో అది ప్రింట్ అయింది. అందులో ఏం రాసుకొచ్చాడంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా ఇక్కడ భారతదేశ చరిత్రని 3 భాగాలుగా విభజించాడు. ఒకటి పురాతన హిందూ సమాజం అని ఒకటి, రెండోది మధ్యలో ముస్లింల యుగం ఒకటి, తర్వాత బ్రిటిష్ యుగం. ఈ 3 భాగాలుగా విభజించి మొదట హిందూ యుగంలో చాలా పవిత్రత ఇదంతా గొప్పగా ఉండేది. దాని తర్వాత ముస్లిం యుగంలో అంతా చల్లా చెదురైపోయి చాలా బస్సు పట్టింది. వాళ్ళు దండయాత్ర చేసి చాలా అరాచకాలు చేశారని చెప్పని, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి నాగరికత నేర్పి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పని ఆయన 3 భాగాల్లో చాలా స్పష్టంగా రాశాడు. ఇదే చరిత్రని చెప్తున్నాడు. ఇదే ఏమవుతుంది ముందు ముందు కూడా విద్యార్థులకు పాఠాలు నేర్పే క్రమంలో, పాఠ్య పుస్తకాలు తయారు చేసే క్రమంలో అంతకుముందు ఏం రాశాడు మనకు దీనికి సంబంధించింది అనేది చూస్తారు కదా, అదే ప్రకారంగా ఇదైంది. అంతేకాకుండా అక్కడ ఉన్న దాంట్లో బ్రాహ్మణులు కూడా ప్రధానంగా ఉండటం వల్ల ఆర్య బ్రాహ్మణులు వాళ్ళు ఇదే చరిత్రని కొనసాగించారు. అంతే అప్పటి నుంచి కూడా మనకి మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాల్లో కూడా మనకి వాళ్ళు దండయాత్రలు చేశారు, ఇక్కడ చాలా ధనాన్ని దోచుకుపోయారు అని చాలా క్రూరులుగా, దుర్మార్గులుగా ఆ పాలకుల్ని చిత్రించే మనం చదువుకున్నాం. తర్వాత 1857 విప్లవం జరిగిన సమయంలో ఏమైందంటే ముస్లింలు వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరూ కలిసి చేశారు. అది కలిసి చేసిన దాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకించి వీళ్ళిద్దరికి విడివిడిగా ఉండాలనే అనేక రకాల ప్రణాళికల్ని బ్రిటిష్ వాళ్ళు అమలు చేశారు. ఈ రకమైన వేర్పాటు ధోరణి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. వీర్ సావర్కర్ అని చెప్పని, ఆయన వీరుడు అవునో కాదు కానీ సావర్కర్ అనే అతను హిందుత్వ అనే పుస్తకం రాశాడు. ఇక్కడ ఈ హిందుత్వ అనేది ప్రధానంగా వెలుగులోకి తెచ్చిన వాడు ఆయన సావర్కర్ అనే వ్యక్తి. ఈ సావర్కరు బ్రిటిష్ వాళ్ళ మీద కుట్ర చేసి, సాయుధ పోరాటానికి కుట్ర చేసి ఆయన జైలుకి వెళ్ళాడు అని చెప్తారు. అట్లానే చారిత్రక ఆధారాల ప్రకారం అతను 3 సార్లు బ్రిటిష్ వాళ్ళకి క్షమాపణ పత్రాలు రాసిచ్చి బయటకు వచ్చాడు అని చెప్పని. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ హిందుత్వాన్ని రెచ్చగొట్టి అక్కడ ముస్లింను తర్వాత హిందూ మతం పేరిట ఉండేవాళ్ళు కలిసి ఏదన్నా చేస్తారు అనే దాన్ని పక్కకు పెట్టడం కోసం బ్రిటిష్ ఆడిన కుట్రలో భాగంగా ఇతను ఇవన్నీ చేశాడు అని చెప్పని కొంతమంది అంటారు. అతను వీరుడైతే కాదు. అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన్ని వీర్ సావర్కర్ అని పిలుస్తారు. ఈ వీర్ సావర్కర్ ఎట్లా వెలుగులోకి వచ్చాడంటే అతను హిందుత్వ రాశాడు. రాసిన తర్వాత కొంతకాలానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉండేది అప్పుడు. వాడు కమ్యూనిస్ట్ అయినా, సోషలిస్ట్ అయినా, హిందుత్వాదైనా ఎవడైనా కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉంటానే తమ కార్యకలాపాలు జరిపేవాళ్ళు. ఇంకో పార్టీ అంటూ ఉండేది కాదు. లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళతోటి పనిచేశాడు. వీళ్ళు కూడా చాలా వరకు మతాన్ని ఆలంబనగా చేసుకొని స్వాతంత్ర పోరాటంలో మనం దిగి దానికోసం కృషి చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. ఈయన గోపాలకృష్ణ గోఖలేతో పాటు ఈయన కొన్నాళ్ళు పనిచేశాడు. హెగ్డేవార్ అని ఆయనతో పాటు కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడ కొంతకాలానికి ఇక్కడ గాంధీ ప్రవేశించాడు. వీళ్ళ తర్వాత ఈ బిపిన్ చంద్రపాల్ వీళ్ళ తర్వాత గాంధీ యుగం ప్రారంభమైంది. అతనికి గుజరాత్ సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ వ్యాపారులు వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అతను ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించి గాంధీ తను చెప్పిందే చెల్లేటట్టుగా ఉంది.
ఆ క్రమంలో ఆయన అస్పృశ్యత అనేది పోవాలి, అంటరాంతరం ఉండకూడదు, హిందూ ముస్లిం భాయ్ భాయ్, తర్వాత ఈశ్వర అల్లా తేరే నామ్, ఇట్లాంటివి చెప్పుకుంటా వచ్చి దీన్ని ఐక్యంగా స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడపాలి అని చెప్పని గాంధీ భావించి ఆ రకంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది ఒకటి వచ్చింది. అంటే టర్కీలో ఈ ముస్లిమ్స్ అంతా కూడా ఇప్పుడు టర్కీ రాజు తమ ప్రధానమైనటువంటి పరిపాలకుడుగా అందరూ కూడా గుర్తిస్తారు. అందుకని చెప్పని ఈ టర్కీ రాజుని బ్రిటిష్ వీళ్ళు టర్కీ రాజు అతని ఏదో పదవి నుంచి దించుతారు. దించిన దానికి వ్యతిరేకంగా ఖిలాఫత్ మూవ్మెంట్ అని చెప్పని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దాంట్లో ముస్లింలు ఖిలాఫత్ అంటే ముందుకు వస్తారు, ఉద్యమంలోకి వస్తారు ఎక్కువ అనే ఉద్దేశంతో టర్కీ రాజును తిరిగి పదవిలో కూర్చోబెట్టాలనే ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ మద్దతు ఇచ్చి దాన్ని ఈ స్వాతంత్రోద్యమ పోరాటంతో మిళితం చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు. అప్పుడు వీళ్ళకి ఇందులో పూర్తిగా ఈ ఆర్య బ్రాహ్మణ సంతతిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం మేమే ఉండాలి, వేరే వాళ్ళు ఉండటానికి వీల్లేదు అనే ఉద్దేశం, బ్రాహ్మణాధిక్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం కనపడింది. అప్పుడు ఈ హెగ్డేవార్ ఏం చేశాడంటే, ఆయనకు అప్పుడు వీర్ సావర్కర్ బుక్ దొరికింది. వీర్ సావర్కర్ రాసిన పుస్తకం పేరు హిందుత్వ అనే పుస్తకంలో 3 భాగాలు రాశాడు. ఆయన నా వ్యక్తిగతంగా అతను నాస్తికుడు అంట, దేవుణ్ణి నమ్మడంట. కానీ అతను ఈ ఆర్య బ్రాహ్మణ సంస్కృతి కోసం వాళ్ళ ఉద్దేశం అఖండ భారతం మొత్తం కూడా ఈ ఏకం చేసి దీన్ని ఏలాల్సింది వీళ్ళేను. ఈ ఋగ్వేదంలోని పురుష సూక్తంలో ఏవైతే ఈ 4 వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు సంబంధించిన వాళ్ళు అత్యధికంగా చాలా పై భాగంలో ఉంటారు. వాళ్ళని కింద మిగతా అన్ని కులాలు కూడా శూద్రులుగా ఉంటారు అని చెప్పినటువంటి సిద్ధాంతాన్ని చెప్పి ఆ రకంగా వ్యవస్థ ఏర్పడాలని చెప్పని ఆయన ఆశించాడు. ఆ హిందుత్వం అనే దాన్ని తీసుకున్న తర్వాత ఈయన హెగ్డేవార్ ఏం చేశాడంటే, అక్కడ ఇప్పటికి 100 సంవత్సరాల క్రితం, దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తయి కూడా అక్టోబర్ 1కి అనమాట, 100 సంవత్సరాల క్రితం దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పని పిలిచాడు. హిందుత్వ అంటే వాళ్ళ దానికి ప్రాతినిధ్యం వహించేది కాషాయ జెండా కానీ, దానికి ఉండే జేబు సంస్థలు బీజేపీ పార్టీతో సహా, అతను జనసంఘ్ అని ఉండేది, ఇప్పుడు బీజేపీగా రూపాంతరం చెంది పార్టీతో సహా ఎన్నిటికి మూలం, వీటన్నిటికీ సిద్ధాంతకర్త, నడిపించేది ఇవి హిందుత్వానికి ప్రతినిధిగా వాళ్ళ ఆర్ఎస్ఎస్ ని చెప్పుకోవచ్చు. ఆయన ఆర్ఎస్ఎస్ సంస్థని స్థాపించాడు హెగ్డేవార్. స్థాపించిన తర్వాత అప్పుడు 10-12 మందితోటి స్థాపించిన దాన్ని ఈయన కాంగ్రెస్ లో అసమ్మతివాదులైన బ్రాహ్మణులు వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకొచ్చాడు. ఈయన వీళ్ళంతా కూడా హిట్లర్ సిద్ధాంతాన్ని, నాజీయిజాన్ని ఒక రేస్ అంటే నరవర్గము, జాతి అంటారు, ఆ జాతి యొక్క ఆధిక్యతని మిగతా వాళ్ళందరూ అణిగిపడి ఉండాల్సినటువంటి దీన్ని ఈయన చెప్పుకొని వచ్చాడు. అదే దీన్ని వీళ్ళు చేసుకున్నారు. ఈయన హెగ్డేవారు 25లో అది స్థాపించిన తర్వాత 1940లో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పటికి గోల్వాల్కర్ అని ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. అతను బెనారస్ యూనివర్సిటీలో పనిచేసేవాడు. అతనికి అప్పచెప్పాడు ఈ బాధ్యతలు. అతను 1940 నుంచి 1973 దాకా దాదాపు 33 ఏళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ సంస్థకి సంఘ సంచాలక్ అని చెప్పని ఉంటది, ఆ పదవిని అతనే నిర్వహించాడు. అతన్ని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గురూజీ అని పిలుస్తారు. ఎందుకంటే అంతకుముందు పేలవంగా ఉన్న సిద్ధాంతాన్ని హెగ్డేవార్ ఏం పుస్తకాలు రాయలే, ఆ హిందుత్వ పుస్తకాన్ని తీసుకొని దాంట్లో ఉన్న అంశాలని ఆయన ఉపన్యాసాల్లో చెప్పుకొచ్చాడు, కానీ సొంతగా ఏ రకమైన పుస్తకం రాయలేదు. అయితే ఈ గోల్వాల్కర్ వచ్చిన తర్వాత ఈయన మొత్తం అసలు ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, దీన్ని ఎట్లా వ్యాప్తి చేయాలి, దీంట్లో కావాల్సిన మౌలిక లక్షణాలు ఏంటి అనే వాటిని చాలా స్పష్టంగా ఆయన తన యొక్క పుస్తకాల్లో రాసుకొచ్చాడు. అందులో ది బంచ్ ఆఫ్ థాట్స్, దాన్ని తెలుగులో
బంచ్ ఆఫ్ థాట్స్ ని తెలుగులో కూడా అనువదించారు. దాని పేరేంటంటే ఆ బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకంలో జాతి సిద్ధాంతాన్ని నేషన్ హ్యాస్ డిఫైన్డ్ అని చెప్పని ఇంకొక పుస్తకం రాశాడు. హిందువుల అఖండ భారత నిర్మాణం చేయాలని చెప్పని ఆయన ఆ పుస్తకంలో కోరతాడు. పాంచజన్యం అనే పేరుతోటి బంచ్ ఆఫ్ థాట్స్ ని 1968లో ప్రకటించారు. ఇది చాలా మందికి తెలుసు ఉంటది. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఒక సింబల్ గా ఉంటది. ఈ పాంచజన్యం పుస్తకం ఎక్కడన్నా చూస్తే దొరికితే అందులో భావాలు ఎంత ఇదిగా ఉంటాయంటే, మిగతా వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఆర్య బ్రాహ్మణ మతానికి సంబంధించిన వాళ్ళలో ఏకం కావాలి. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తమ మతం యొక్క అస్తిత్వాన్ని వదులుకొని ఈ సమాజంలో సెకండ్ రేట్ సిటిజన్లుగా, సేవకులుగా ఇక్కడ బతకాలి. తర్వాత ఆర్య జాతి ఉన్నత జాతి. ఈయన హిట్లర్ని, ముసోలిని కూడా వాళ్ళు ఆర్య జాతి ఉన్నత జాతి అని చెప్పని వాళ్ళు ఫైట్ చేశారు కదా, ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యారు. ఆ ఫాసిస్టు అయినటువంటి వాళ్ళని కూడా ఈయన అందులో చాలా సమర్థిస్తాడు, కీర్తిస్తాడు. ఒకే భాష ఉండాలి. ఆ ఒకే భాష ఉండేటట్లయితేనే ఇక్కడ జాతి స్ట్రాంగ్ గా ఉంటది. అప్పటికి ఉన్న దీంట్లో మనకు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్న దీనికంటే భారత ఉపఖండంలో మిగతా భాగం ఎక్కువ ఉంది. అయితే చాలా చిన్న చిన్న రాజ్యాలు, సామంతులు ఇక్కడ మనకి నైజాం నవాబు ఇట్లాగూ చాలా రాజ్యాలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారంటే ఆఫ్ఘనిస్తాన్తో సహా నేపాల్, ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక ఇవన్నీ కలుపుకొని ఇదే భారతదేశం, ఇదే భారత జాతి, దీనికి సంబంధించినటువంటి ఔన్నత్యంతో మనం అందరం పాలితులుగా ఉండాలి. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళకి అణిగి ఉండి వీళ్ళు చెప్పిన ప్రకారం విని ఇక్కడ కలిసిపోయేటవి దస్యుల్లాగా ఉండాలి అని చెప్పని. అట్లానే శిక్షలు, నేరస్ఫూర్తి ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. బ్రాహ్మణులకి, రాజులకి ఇచ్చేసేది వేరే రకంగా ఉంటది. వాళ్ళు ఎవరిని చెప్పినా పాపం లేదు. అదే గోహత్య గాని, బ్రాహ్మణ హత్య గాని మహాపాపం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ప్రచారం చేశారు. ఒకే భాష ఉండాలి. రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం రాశారు కదా, డాక్టర్ అంబేద్కర్ రచనా కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాశాడు. అది అతుకులు బొంత. ఈ భారత రాజ్యాంగంలో భారతీయ విలువలు గాని, ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు గాని ఏమీ ప్రతిఫలించట్లేదు. ఈ గనక లేకుండా ఉండేటట్లయితే అది మన రాజ్యాంగం అవుద్ది, కానీ ఇది పరాయి రాజ్యాంగం అని చాలా స్పష్టంగా చెప్తారు. బంచ్ ఆఫ్ థాట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ బీజేపీ వాళ్ళకి నాయకత్వం వచ్చిన తర్వాత అమలు జరిపే విషయాలన్నీ దాదాపుగా అన్ని కూడా ఈ బంచ్ ఆఫ్ థాట్స్ లో ఉన్నాయి. సామ్యవాదం, డెమోక్రసీ, కమ్యూనిస్టులు, ముస్లింలు, ఈ నలుగురు శత్రువులు. వీళ్ళని శత్రువులుగా చూసి వాళ్ళని అన్ని రకాలుగాను వాళ్ళని నిర్మూలించడానికి ప్రయత్నించాలి అనేది చాలా స్పష్టంగా బంచ్ ఆఫ్ థాట్స్ లో చెప్తాడు. అదే విషయాన్ని ఇప్పుడు వీళ్ళు పాటిస్తున్నారు. దాని అస్తిత్వం మొత్తం హిందూ సంస్కృతిలో ఉందంటాడు. ఈ హిందూ సంస్కృతి ఏంటి వాళ్ళు చెప్పేదల్లా ఆర్య బ్రాహ్మణ సంస్కృతిని మాత్రమే హిందూ సంస్కృతిగా వాళ్ళు చెప్తారు. దాన్నే రుద్దాలని చెప్పారంటారు. ఒకే భాష ఉండాలని వాళ్ళు ఏం చేస్తున్నారు, హిందీని బలవంతాన రుద్దుతున్నారు. వాళ్ళకి హిందీ కూడా కావాల్సింది సంస్కృతం కావాలి. సంస్కృతం ఒక డెడ్ లాంగ్వేజ్, మృత భాష, చనిపోయింది. అది ఒక ఆటవిక భాష. ఎందుకంటే అందులో ఒక భావాన్ని వ్యక్తపరచడానికి అవసరమైనన్ని పదాలు ఉండవు. ఒకే పదానికి చాలా అర్థాలు వెతుక్కోవాల్సి వస్తుంది. దానికి భాష్యం చెప్పేవాడు చాలా భాష్యాలు చెబుతాడు. హరి అంటే చిలుక, కప్ప, పాము, ఇట్లా చాలా ఏ రకంగానే చేసుకోవచ్చు. అయితే దీన్ని రుద్దటానికి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళు మార్పుకి గురవుతారు. ఈ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఆర్య బ్రాహ్మణులు వాళ్ళకి చాలా స్పష్టంగా ఋగ్వేదంలో కానీ మిగతా వాటిల్లో ఆవు మాంసాన్ని అక్కడ వేయాలి, దానికి కొన్ని తంతులు చేయాలి, ఆవును కోసి దాన్ని అగ్నిలో వేల్చి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తినాలని. ఈ రాజులు చేసిన యజ్ఞయాగాల్లో అదే విధంగా పశువుల్ని, ఆవుల్ని ముఖ్యంగా వధించి వాటి మాంసంతో వీళ్ళు విందు చేసుకున్నారు. వీళ్ళు ఎప్పుడు మారయ్యా అంటే, భారతదేశంలో బౌద్ధ మతం చాలా విస్తృతంగా వ్యాపించింది. విదేశాలకు కూడా బౌద్ధ మతం వ్యాపించింది.
ఆ బౌద్ధ మత వ్యాప్తిని అడ్డుకోవటానికి వీళ్ళు గోమాంస భక్షణ నిషేధము, అసలు భక్తుడికి ఒకటే నామం అయితే కొత్తగా వచ్చినోడికి ఒంటి నిండా నామాలు అన్నట్లుగా వీళ్ళు వీళ్ళు చేసిన పని ఏంటంటే అసలు అహింసో పరమో ధర్మ అని కొత్త సూక్తిని ఒక దాన్ని ప్రవేశపెట్టి బుద్ధుణ్ణి కూడా దశావతారాలుగా చేసి కలిపేసుకున్నారు. ఒక దుర్మార్గమైన సంస్కృతి అది. ఆ రకంగా కలిపేసుకొని ఇక్కడ శివుణ్ణి కలుపుకున్నారు, బుద్ధుడిని కలుపుకున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళ కావాలంటే అంబేద్కర్ని కూడా కలుపుకోవడానికి చూస్తారు. అందులో ఆయన సిద్ధాంతాలు కానీ, ఆయన చెప్పిన వాటిని కానీ, ఆయన మనుస్మృతిని తగలబెట్టింది కానీ ఇవన్నీ ఏం చెప్పరు. మధ్యలో కాస్త కాస్త అట్లా అట్లా అంటుంటారు. వీళ్ళ ఉద్దేశం ఇంకోటి అంటే భారత రాజ్యాంగాన్ని కాదని చెప్పని, అసలు ఇందులో వీళ్ళకి సోషలిస్టు సెక్యులర్ అనే పదం వాళ్ళకి పడవు. 42nd అమెండ్మెంట్ ద్వారా సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు ఇందిరాగాంధీ ప్రియాంబుల్లో చేర్చినా కానీ అంతకుముందే వేరే గోలకనాథ్ కేసులో రాజ్యాంగం ప్రకారం అది అంతర్భాగంగా ఉంది సెక్యులరిజము, దాన్ని అట్లానే ఉంచొచ్చు అని చెప్పని అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రాజ్యాంగ దినోత్సవం రోజు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తోటి. అందులో సోషల్ సెక్యులర్ అనే పదాలు రెండు తీసేస్తే చాలా గొడవ జరిగింది. చాలా గొడవ జరిగిన తర్వాత మళ్ళా ఇప్పుడు దాన్ని అట్లానే ఉంచారు. చాలా మంది ఈ తీసేయమని చెప్పని కోర్టుకు వెళ్ళిన వాళ్ళు బీజేపీ పార్టీ తరఫున, అట్లానే రాజ్యాంగాన్ని మార్చమని కోరే పెద్ద పెద్ద నాయకులు వీళ్ళంతా ఉన్నారు. అయితే అధినాయకత్వం మాత్రం ఎప్పుడు సందు దొరికితే ఏ రకంగా మారుద్దావా అని చెప్పని చూసే పరిస్థితుల్లో ఉంటుంది. హిందుత్వ పరిణామాల్లో ఇంకోటి ఏంటంటే ఆధిపత్య ధోరణి, ఆర్య బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సుస్థిరం చేయటం కోసం భారతదేశంలో వాళ్ళు వైషమ్యాలు సృష్టించడానికి కూరుకున్నారు. మనకేం వైషమ్యం లేదు. ముస్లిమ్స్ వచ్చారా, కలిసిపోయారు. అట్లానే బౌద్ధులు ఉన్నారా ఇక్కడ ఒరిజినల్ గా, వీళ్ళు అన్ని చోట్లకి విదేశాలకు వ్యాపించారు. మన దగ్గరికి ఆర్య బ్రాహ్మణులు ముందుగా వలస వచ్చిన వాళ్ళు అయినా సరే ఇక్కడ కలిసిపోయారు. వాళ్ళని మనతో ఈక్వల్ గానే చూస్తున్నాం, ఇక్కడ అందరం కలిసి బతుకుతున్నాం. కానీ వీళ్ళు ఏమంటాడంటే వాడికి ఒక్క మొక్క వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఇక్కడ మన తిండి తింటూ మనకు నీళ్లు తాగుతూ మనకే వ్యతిరేకంగా మాట్లాడతాడంటాడు. ఎవడనేది ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన శ్రేణుల యొక్క ప్రథమ డైలాగ్. చాలా చోట్ల చాలా మంది దగ్గర చెప్తారు. వీళ్ళ తిండి కాదు అది. ఉత్పత్తి కులాలు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వ్యవసాయం చేసే రైతు, వీళ్ళందరూ ఉత్పత్తి కులాలైనటువంటి శూద్రులు పంటలు పండించి వాడికి కావాల్సిన సర్వ సౌఖ్యాలు అమర్చిన వాడిని నీచుడుగా చూస్తాడు. ఎవడు గొప్పవాడయా అంటే సంస్కృత మంత్రాలు చదివి అక్కడ తిండిపోతుగా అక్కడ కూర్చున్నటువంటి ఒక బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు అనేది వీళ్ళ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలన్నీ కూడా అదే చెప్పి అదే ఇప్పుడు వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థను నిలబెట్టడం కోసం ఇవాళ బీజేపీ తన శాయశక్తులా కృషి చేస్తా ఉంది. భాష విషయంలో సంస్కృతమే ఉండాలని సంస్కృతం చాలా చోట్ల పెట్టారు. వాళ్ళు ఎక్కడ చూసుకున్నా కానీ ఇంటర్మీడియట్ లో సంస్కృతం తీసుకుంటే మార్కులు బాగా పడతాయి, ఏం రాసినా రాగిపోయినా. సంస్కృతానికి సొంత భాష లేదు, అది అపౌరుషేయం అని ఆ వేదాలు ఇవన్నీ కూడా అనుచారంగా ఒకళ్ళ నోటి వెంట ఒకళ్ళు విని అట్లా ఉంటవే కానీ వాటికి భాష లిఖితమైన లిపి రూపం లేకపోతే తర్వాత దాన్ని దేవనాగరి లిపిని అలవర్తించుకున్నారు. ఇప్పుడు సంస్కృతం అంటే తెలుగులో కానీ హిందీలో కానీ ఏ భాషలోనైనా ఏదో ఒకటి రాసేసినా కానీ మార్కులు ఇస్తున్నారు. దాని ఉద్దేశం బలవంతంగా రుద్దటం. అది సాధ్యం కాదు కాబట్టి కొద్ది గొప్ప ఉత్తరాదిన వాడుతున్నటువంటి హిందీ భాషని మన మీద రుద్దటం కోసం వాళ్ళు ఏం చేస్తారు, అన్ని చోట్ల హిందీని కంపల్సరీ థర్డ్ లాంగ్వేజ్. వాళ్ళ రాష్ట్రాల్లో ఇక్కడ భాషని ఒకదాన్ని నేర్చుకోవాలని సూత్రప్రాయంగా పెట్టారు కానీ ఎక్కడా అది అమలు జరగదు. అయితే ఇవాళ హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో చాలా గట్టిగా నిలబడి ఉన్నారు. వాళ్ళకి నవోదయ స్కూల్స్ ఇస్తాము అని మిగతా అన్ని చోట్లకి ఇచ్చినప్పుడు దానికి హిందీనే దాని మీడియంగా ఉంటది అని స్పష్టంగా చెప్పినప్పుడు హిందీ మీడియం అయితే మేము అంగీకరిస్తాము అని అక్కడ గవర్నమెంట్ చెప్పింది. దాంతో వాళ్ళకి రావాల్సిన ఆ నవోదయ స్కూల్స్ అనే దాన్ని ఇవ్వటం మానేశారు. వాళ్ళ ఆధిపత్యం కింద తీసుకొచ్చుకోవడానికి ఈ ఈ గోల్వాల్కర్ చెప్పిన విధానంగా భాషను రుద్దుతున్నారు. ఒకే అఖండ భారతం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒకటే చేస్తున్నారు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నికల వ్యవస్థ, ఒకే సివిల్ కోడ్, ఒకే క్రిమినల్ కోడ్,
ఇంగ్లీష్ వాళ్ళు క్రిమినల్ చట్టాల్లో చాలా మార్పులు చేశారు. అంతకు ముందు ఉన్నది ఏంటంటే మనుస్మృతిని ఆధారంగా చేసుకొని తీర్పులు ఇచ్చేవాళ్ళు. ఆ మనుస్మృతి చాలా ఎవల్యూట్ అయింది. ఎంత ఎవల్యూట్ అయినా కానీ అందులో చెప్పేదంతా కూడా బ్రాహ్మణాధిక్యత, తర్వాత క్షత్రియులు ఇది, శూద్ర వర్ణాలని చాలా నీచంగా చూడటం, వాడే తప్పు చేసినా కానీ చాలా తీవ్రమైన శిక్ష వేస్తాం, వాడికి తీవ్రమైన ఆంక్షలు. కొంత ఇక్కడున్న దస్యులకైతే మూతికి ముంతా మొలకు తాటాకు కట్టుకొని నడిచిన మేర ఊడ్చుకుంటూ వెళ్ళిపోవాలనే నిబంధనలు ఇటువంటివి ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన మంచి పని ఏంటంటే క్రిమినల్ చట్టాల్లో మార్పు చేసి వీళ్ళందరినీ ఒకే క్రిమినల్ చట్టం వీళ్ళందరికీ వర్తించేటట్టుగా చేశారు. బ్రాహ్మడైనా ఒకటే, శూద్రుడైనా ఒకటే, ఒక నేరానికి ఒకటే శిక్ష ఎవరికైనా అనే పద్ధతిలోకి వాళ్ళు తీసుకొచ్చారు. కానీ వాళ్ళు సివిల్ దీంట్లోకి వెళ్ళాల. వాళ్ళ బీజేపీ వచ్చిన తర్వాత సివిల్ అంశాల్లో జోక్యం చేసుకుంటుంది. సివిల్ అంశాల్లో ఎట్లా ఉంటుంది, అక్కడికి ఉత్తరాదిన ఉండే ఆచార వ్యవహారాలు, ఆస్తి పంపకాల వ్యవహారాలు, వివాహానికి సంబంధించిన విధి విధానాలు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి పౌర స్మృతి వీటికి సంబంధించి వస్తే వీటిల్లో చాలా భిన్నత్వం ఉంది. దాయభాగ, మితాక్షరి ఇట్లాగూ దీని ప్రకారం ఆస్తి పంపకాల్లో వాళ్ళకి ఇక్కడ ఉండేదానికి తేడా ఉంది ఎట్లాగూ చేయాలనేది. ఇక్కడ మేనర్ కాల్ చేసుకుంటారు, అక్కడేమో ఆ అన్న కూతురుని చేసుకునే విషయం ఉంది. ఇక్కడ తాళిబొట్టు ఉండదు, పెళ్ళి అంటే అక్కడ తాళిబొట్టు ఉండదు. వాళ్ళకి నుదుటిన సింధూరం పెట్టుకుంటే పెళ్ళి అయినట్టుగా గుర్తించే విధానం ఉంది. వీటన్నిటిని కలిపి ఒకే ఘాటను కట్టి ఒకే చట్టం కింద చేస్తాము అని చెప్పని అంటాం. అది వీళ్ళ ఆర్య బ్రాహ్మణ దీని అవకాశంగా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇంకోటి గోవధ నిషేధం మీద చేసిన చట్టాలు చాలా తీవ్రమైన నిరసనలు వచ్చేటప్పటికల్లా అది వెనక్కి తగ్గారు. చాలా కేరళ వెళ్ళేటట్లయితే అక్కడ హోటల్లో మామూలుగా మన దగ్గరేమో కళ్యాణి బిర్యానీ అని చెప్పని ఎక్కడో కూర్చోబెట్టి చాలా పక్కగా ఉంటది, ఆవు మాంసం, గేదె మాంసంతో చేసినటువంటి బిర్యానీ ఇట్లాంటివి. అక్కడ చాలా హోటల్లో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కూడా మామూలుగా మెనూలో దాన్ని చేరుస్తారు. అక్కడ వాళ్ళకి దాదాపుగా అన్ని కులాల వాళ్ళు కూడా అక్కడ తింటారు. వీళ్ళు అది పెట్టేటప్పటికల్లా చాలా చోట్ల వ్యతిరేకత వచ్చిన తర్వాత దాన్ని ఇచ్చేశారు. దీంట్లో ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అక్కడ ఆవే పవిత్రమైంది, గేదె పవిత్రం కాదంట, బర్రెగొడ్డు. వీళ్ళు తాగేది అన్నీ కూడా ఎక్కువ పాలు ఇచ్చేది, ఎక్కువ చిక్కగా ఉండేది బర్రెపాలే. ఈ బర్రెనేమో నీచంగా చూస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు వైట్, ఆర్య బ్రాహ్మణులు వైట్ రేస్ కాబట్టి దాన్ని గొప్పదిగా చూపించడం కోసం వీళ్ళు ఆవుల్ని పూజించండి అని చెప్పని, గోమూత్రం తాగండి అని చెప్పని వీళ్ళు చేస్తారు. తర్వాత వీళ్ళ యొక్క హిందుత్వం ఇది ఎంతవరకు పోయిందంటే మన దీంట్లో విద్య కాషాయీకరణ చేయటం అంటే డార్విన్ సిద్ధాంతాన్ని తీసేశారు, ఎవల్యూషన్ థియరీని తీసేశారు. సైంటిఫిక్ విషయాలు నేర్చుకుంటే ప్రజలు ప్రశ్నిస్తారు, మాట్లాడతారు అనే ఉద్దేశంతో వాళ్ళని అంధవిశ్వాసాలు నేర్పడానికి వీలైన పాఠ్యాంశాలన్నీ వాళ్ళు అధికారంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్లు అన్ని చోట్ల కూడా కింద స్థాయి పాఠ్య పుస్తకాల్లో వాటిని అన్నిటినీ ఆల్రెడీ చేర్చేశారు. అంతేకాదు అక్కడ యోగా యూనివర్సిటీ అని ఒకటి పెట్టారు. తర్వాత ఈ భూత వైద్యం అని చెప్పని పెట్టారు. దేంట్లో జ్యోతిష్య వైద్యశాలలు, జ్యోతిష్య యూనివర్సిటీలు పెట్టారు జ్యోతిష్యం చెప్పడానికి. తర్వాత భూత వైద్యం కోర్సులు అని చెప్పని దానికి ఒక యూనివర్సిటీని పెట్టారు. మీరు అంతా చూసే ఉంటారు. మన ప్రసిద్ధ వరప్రసాద్ గారు మంచి కార్టూన్ కూడా వేశారు దాని మీద. నాకు బాగా నచ్చిన కార్టూన్లో అదొకటి. ఆ యోగా యూనివర్సిటీ పెట్టి అట్లానే భూత వైద్యం యూనివర్సిటీ పెట్టి, భూత వైద్యాన్ని గురించి మా ఫ్రెండ్ ఒక ఆయన ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు, ఆయన హేతువాది. ఆయన అడిగాను, మీకు మాకు చెప్పేది అదేనండి, అన్ని వైద్యాలు కూడా సంస్కృత శ్లోకాలు ఉంటాయి, అంతకు మించి మాకు వేరే ఇంగ్లీష్ బుక్స్ కానీ ఫిజియాలజీ, అనాటమీ ఇట్లాంటివి కానీ ఏమి ఉండవు, మాకు చెప్పేదంతా సంస్కృత శ్లోకాలు, అది అంతకు ముందే ఆయుర్వేదంలో ఉంది, అయితే దాన్ని వెలికి తీసుకొచ్చి ఇప్పుడు భూత వైద్యం కోర్సుని ప్రత్యేకంగా పెట్టారు అని చెప్పని అన్నారు. ఇంకొకటి, మొత్తం దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉన్న తేడా ఏంటంటే అక్కడ ప్రజల్ని ఎదగనివ్వరు. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే చాలా ఈ హిందీ భాష పెడితేనే అభివృద్ధి చెందుద్ది, అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళే హిందీని రానివ్వట్లేదు అని చెప్పానని.
వాస్తవానికి బీహార్లో వాళ్ళ 90% వాళ్ళ భాష కాదు అది. అక్కడ అధికార భాషగా చేశారు. అది ఎంత దరిద్రంగా ఉందంటే దాదాపు మానవాభివృద్ధి సూచికలో చాలా వెనుకబడి ఉంది. వాళ్ళు పిల్లల్ని ఆస్తిగా చూసి ఎక్కువ మంది పిల్లల్ని కని వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించి బతుకుదామనే పరిస్థితి, ఎక్కడ చూసినా కూలికెళ్ళే పరిస్థితి చాలా ఎక్కువ. ఇక్కడ కూలికి వచ్చిన వాళ్ళని కూడా అడిగితే ఇక్కడ ఆ, శిరోమణి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన అక్కడ క్వారీలో సూపర్వైజర్ గా పనిచేస్తాడు. చాలా మంది అక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళకి కాషాయం మీద, గురువుల మీద చాలా భక్తి ఎక్కువ, సాంప్రదాయం మీద చాలా భక్తి ఎక్కువ, చాలా మూర్ఖంగా తెలివి తక్కువగా ఉంటారు వాళ్ళు. ఇదే దీన్ని కొనసాగిస్తుంటారు తప్పితే వాళ్ళకి చదువుకుందాం ఇట్లాంటివి ఏమి ఉండదు అని చెప్పారు. అంటే ఆ రకమైన అంధవిశ్వాసాల్లో వాళ్ళు ఉంచారు, వాళ్ళని ఇచ్చేసుకోగలరు. తర్వాత ఇక్కడ మనకి కొంతవరకు ఎడ్యుకేషన్ పెరిగింది. దక్షిణాది రాష్ట్రాలన్నీ మానవాభివృద్ధి సూచిలో ముందుండి వీళ్ళు కుటుంబ నియంత్రణని కూడా చాలా సక్రమంగా అమలు చేశారు. అమలు చేసిన తర్వాత ఎడ్యుకేషన్ లో కూడా చాలా ఉత్తరాది రాష్ట్రాల కంటే ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఇతర దేశాల్లో పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళేమో పాపం 80% దారుణమైన పరిస్థితుల్లో కూలీలుగా బతకాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రజలను అట్లానే ఉంచి వాళ్ళని అణగదొక్కుతా రాజకీయ అధికారం శాశ్వతంగా ఉండాలని చెప్పని వాళ్ళు కొత్తది ఒకటి డిలిమిటేషన్ అనేది ఒకటి తీసుకొచ్చింది బీజేపీ. ఇవన్నీ హిందుత్వ దీంట్లో భాగం, దాన్ని అమలుపరచడంలో దాని యొక్క ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవడంలో భాగంగా ఉన్నాయి కాబట్టి వీటి గురించి వివరించాల్సి వస్తుంది. ఈ డిలిమిటేషన్ అనేది రాజ్యాంగంలో ఒక చోట చేర్చారు. ఏమని, దీనికి శాసనసభ ఆమోదం అవసరం లేదు, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా నిష్పత్తి ప్రకారం పార్లమెంట్ లో, శాసనసభల్లో, రాష్ట్ర శాసనసభల్లో సభ్యుల సంఖ్యను పెంచాలి. వాళ్ళకి ఇప్పుడు ఇన్ని పరిణామాల గురించి వాళ్ళకి తెలియదు. తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ డిలిమిటేషన్ అమలు పరిచేటట్లయితే ఎక్కువ మంది పిల్లల్ని కంటారు, కుటుంబ నియంత్రణ పద్ధతికి విఘాతం కలుగుద్దని చెప్పని ఒక 20 ఏళ్ళు వాయిదా వేసింది. తర్వాత 2021 అనుకుంటా బహుశా వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఆయన కూడా దీన్ని వాయిదా వేశాడు. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చేటట్లయితే ఎట్లా ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో సీట్లు డబల్ అవుతాయి, మధ్యప్రదేశ్లో సీట్లు డబల్ అవుతాయి, బీహార్లో సీట్లు డబల్ అవుతాయి, గుజరాత్ సీట్లు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 అటు ఇటుగా డబల్ అవుతాయి. కేరళలో ఉన్న ఎంపీల్లో ఒకటి పోద్ది, తెలంగాణకి ఒకటో అరో వస్తుంది, ఏపీకి ఒక ఎంపీ నష్టపోవచ్చు. ఈ రకంగా అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈ సదుద్దేశంతో పెట్టిన వాళ్ళ జనాభా ఎక్కువ ఉండటం వలన మెజారిటీ సీట్లు దాదాపు 75% సీట్లు ఉత్తరాది వాళ్ళకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా నాయకులు ఇప్పుడు అంటే అప్పుడు ఇంకా ఖచ్చితంగా ఎక్కువైపోయి వాళ్ళ యొక్క ఆధిపత్యంలో పరిపాలన ఉండటానికి వాళ్ళు అదొకటి సాకుగా తయారు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి, వీళ్ళ శాఖల్లో నేర్పేది కర్రసాము కత్తిసాముతో పాటు వీళ్ళు నేర్పేది చిన్నతనం నుంచి నేర్పుతున్నారు. వాళ్ళ అసలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్జిఓ సంస్థగా గుర్తింపు పొందింది. విదేశాల్లో కూడా శాఖలు ఉన్నాయంట. ఇక్కడ దాదాపు 60 లక్షల మంది శాఖలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారని చెప్పని వీళ్ళకి ఈ నేర్పిన తర్వాత వాడికి చిన్నప్పటి నుంచే ఈ హిందుత్వ భావన, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, ఈ భారతమాత ఇవన్నీ నేర్పుతారు. ఇవన్నీ నేర్పి వీళ్ళని వదలటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఎవరైతే మనం బీసీలు అని చెప్పని అనుకుంటున్నామో వీళ్ళల్లో ఎక్కువ మంది అదే ప్రకారం ఆలోచిస్తున్నారు, అదే హిందుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఊరెళ్తున్నారు. ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఎవడన్నా అది కాంగ్రెస్ వాడు కానీ ఇంకొక గవర్నమెంట్ కానీ సారీ ఏ పార్టీ వాళ్ళైనా సరే జరుపుకుంటారు. ఏది శ్రీరామనవమి, శరన్నవరాత్రి ఉత్సవాలు, గణపతిది అక్కడ ఎవరు జరుపుకుంటున్నా లేకపోతే ఇంకే గుడి కట్టుకున్నా ఇంకొక ప్రతిష్ఠ చేసినా సాధారణంగా మామూలు ప్రజలు ఇవన్నీ చేస్తుంటారు. అక్కడికి వీళ్ళు జెండాలు పట్టుకొని కయ్యమని చెప్పని మొత్తం వాళ్ళదైనట్టు ఈ కాషాయ గుడ్డలు, కాషాయ జెండాలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఈ హిందుత్వ ప్రతినిధులకి భారత రాజ్యాంగంతో పాటు భారత పతాక కూడా గిట్టదు. కాషాయ జెండానే ఉండాలి అక్కడ అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తారు. కాషాయ జెండానే భారతదేశ పతాకగా ఉండాలి కానీ
ఈ త్రివర్ణ పతాకం ఇవన్నీ ఉండకూడదని. వాళ్ళ యొక్క ఆ, స్థానంలో నాగపూర్లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసులో ఇప్పటికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి పావులు గదిపేది అన్ని నడిపేది నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి. వాళ్ళు అక్కడ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరో ఒక అబ్బాయి కావాలని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ జెండా ఎగరేస్తే ట్రెస్ పాస్ కింద అరెస్ట్ చేయించి నానా గందరగోళం చేశారు. ఈ మోడీ సమక్షంలో మొట్టమొదటిసారిగా త్రివర్ణ పథకాన్ని ఒక్కసారి పతాకం ఎగరవేశారు. అప్పటి వరకు కూడా వాళ్ళకి ఈ త్రివర్ణ పతాకం అంటే కూడా వాళ్ళకి నచ్చదు. ఇంకొకటి, జనగణమన అనేది సరే ఏదో అది జార్జి చక్రవర్తిని కీర్తిస్తా రాశారు అని చెప్పారంటారు. ఏది ఎట్లానో ఇక్కడ భారతదేశంలో ఉన్న నదులు, కొన్ని రాష్ట్రాలు వీటన్నిటిని చెప్పుకుంటా వచ్చింది కాబట్టి జనగణమనని వాళ్ళు చేశారు. పాటుగా ఇప్పుడు వందే మాతరం గీతాన్ని కూడా దాంతో ఈక్వల్ దీనిగా ఉండాలి, దాంట్లో ఉన్న 24 చరణాలు పాడాలి అనేది ఇంకొకటి కొత్తది తీసుకొని వచ్చారు. ఇది బంకిం చంద్ర చటర్జీ ఆయన ఆనందమదులు, సన్యాసు, తిరుగుబాటు వీటన్నిటిని గురించి ఉంటది. అవన్నీ కూడా హిందుత్వానికి సంబంధించిన ఇవి ఉన్నాయి కాబట్టి దాన్నే మేము జాతీయ గీతంగా ఆమోదిస్తాం, కానీ దీన్ని ఆమోదించము అని చెప్పానంట. పురాణాల్లో కానీ వీళ్ళు వ్యాపింప చేయటంలో కానీ ఉన్నది ఏంటంటే, ఎవరైతే పీడించబడుతున్నారో, ఎవరైతే బాధలకు గురవుతున్నారో వాళ్ళకి అది సహజం, దాన్ని వాళ్ళు అట్లానే కొనసాగించాలి. ఉత్పత్తి చేసే కులాల వాళ్ళు కానీ, ఉత్పత్తి చేసే అన్ని రకాల శూద్రులు కూడా తక్కువ వాళ్ళు, ఓన్లీ బ్రాహ్మణులే ఎక్కువ స్థాయి, సామాజిక స్థాయి ఉన్న వాళ్ళు, వీరందరూ కూడా బ్రాహ్మణులు పూజించాలి అనే దాన్ని వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్ని పట్టుకొని గట్టిగా వేలాడతారు. అదే కావాలని చెప్పని అంటారు. అట్లానే బ్రాహ్మణులే కాదు, స్త్రీలను కూడా చాలా చున్న చూపు చూస్తారు. బ్రిటిష్ చట్టాలు రాకముందు ఉన్నటువంటి శిక్షాస్మృతుల్లో వీటన్నిటిలో కూడా చాలా స్పష్టంగా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి, ఏ స్త్రీకి స్వతంత్రం ఇవ్వటానికి వీలు లేదు, అసలు వాళ్ళు ఎంతటి చండాలకు మనస్తత్వం ఉంటారో స్త్రీలని చెప్పని మనుస్మృతిలో చిలవలు పలవలుగా వర్ణించాడు. అంతేకాకుండా వీళ్ళకి శిక్ష తక్కువ అంట. బ్రాహ్మణులు నలుగురిని చంపినా కానీ వాడికి ఏమి శిక్ష ఉండదు. అదే బ్రాహ్మణుని చెప్తే వాడిని ఖచ్చితంగా కిరాతకంగా శిరచ్ఛేదం చేయాల్సిందే, వాడి మీద దాడి చేసినా కానీ. వివాహ విషయంలోనూ మిగతా అన్ని విషయాల్లో మనుస్మృతిని చాలా గట్టిగా పెడుతున్నారు. ఈ కోర్టుల్లో, న్యాయమూర్తుల్లో కూడా మనుస్మృతిని ఉటంకిస్తాయి. మనుస్మృతి అనేది హిందుత్వ భావన అనమాట. దీన్ని ఉటంకిస్తా తీర్పులు ఇస్తున్నాయి. దీని గురించి ఏమేమి తీర్పులు ఇచ్చినాయి అనేది అంతకుముందు మన స్వేచ్ఛాలోచన పత్రికలో ఒక వ్యాసం వచ్చింది, దాని గురించి చదివే ఉంటారు. ఆ రకంగా చేస్తున్నారు. అయితే వీళ్ళు చేసే కొన్ని పనులలో ముస్లింస్లో తలాక్ చట్టాన్ని రద్దు చేస్తే తీసుకొని వచ్చారు, అంతవరకు ఇట్ ఈస్ హ్యాపీ. అట్లానే బహుభార్యాత్వాన్ని నిషేధించారు, అది కూడా హ్యాపీనే. వీటితో పాటు వాళ్ళందరికీ కూడా ఇదే చట్టాన్ని, ఇదే పౌరస్మృతిని అలవాటు చేయాలి. దీన్నే చెప్పటం అనేది సక్రమం కాదు. అట్లానే వాళ్ళు ఒక ఏది చేసినా కానీ దాంట్లో ముస్లిం ద్వేషాన్ని నింపటానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వ సంస్థలు ఏవేవి ఉన్నాయంటే, ఫస్ట్ చెప్పుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ. ఇది అధికారంలో ఉంది, సర్వోన్నతమైంది. ఇప్పుడు మనకి మొత్తం ప్రతి ఒక్కళ్ళ శ్వాసను, తిండిని, బ్రతుకుని, సర్వాన్ని నిర్ణయించేది రాజకీయాధికారమే కాబట్టి అంత ఉన్నత రాజకీయాధికారంలో ఉండి అది చేయాల్సిందంతా చేస్తుంది. తర్వాత విశ్వ హిందూ పరిషత్, ఈ హిందుత్వ ధార్మిక కార్యక్రమాల కోసం దాన్ని పెట్టారు. విద్యార్థుల కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్. తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ్. ఈ మజ్దూర్ సంఘ్ అనేది మేడే జరపడానికి ఒప్పుకోదు. విశ్వకర్మ పుట్టినరోజుని ఇది చేయమంటది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికుల్లో పూర్తిగా వ్యతిరేకం వస్తుందని చెప్పని సమ్మెలకి, వాటికి ఏమన్నా జీతాలు పెంచమనే వాటికి వీటిని నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా ఇది కూడా స్లోగన్స్ ఇస్తూ ఉంటది. ఇది కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా కావాల్సినంత దీంట్లో ఉన్నది. సేవా భారతి అదొక సంస్థ, చాలా పెట్టుబడిదారి అనుకూల వైఖరితో చాప కింద నీరులాగా పనిచేస్తుంటది రాష్ట్రీయ సేవా భారతి. వీళ్ళు సేవా భారతి కింద సరస్వతి శిశు మందిర్లు అని చెప్పని పెడతారు. ఇక్కడ ముస్లిముల్లో అయితే ఒక వాళ్ళకి చదువు నేర్పడానికి ఎట్లా పెడతారు, అట్లానే ఇక్కడ కూడా సరస్వతి శిశు మందిర్లు అని చెప్పని
వీళ్ళకు కూడా చిన్నతనం నుంచి ఈ మతానికి సంబంధించిన భావనలు నూరిపోస్తుంటారు. తర్వాత ఆదివాసి అనే దాన్ని తీసేసి వనవాసి కళ్యాణ్ యోజన అని చెప్పని ఒకటి పెట్టారు. వనవాసి అంటే ట్రైబల్స్, మనం ఆదివాసి అని చెప్పని, మూలవాసి అని చెప్పని పిలిచేవాళ్ళని. వాళ్ళకి కళ్యాణ్ యోజన అని చెప్పని వాళ్ళల్లో కూడా చొచ్చుకొని వెళ్ళి వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలు, ఏది సేవా కార్యక్రమాలు, మందులు ఇవ్వటము లేకపోతే ఇంకోటి చేయటం, ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళల్లో చొచ్చుకొని మణిపూర్, మిజోరాం ఎలక్షన్స్ ఇట్లాంటి వాటిలో వీళ్ళు సీట్లు సంపాదించడానికి కారణం కూడా ఈ యొక్క సంస్థ. ఎవరిని చందాలు అడగదు, కానీ ఆధిపత్య వర్గాల యొక్క ప్రయోజనాల కోసం అది పనిచేస్తుంది కాబట్టి అది నిరంతరం 100 ఏళ్ళకు కానీ, గతంలో కానీ, ఇప్పుడు కానీ, ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల నుంచి దానికి కోట్ల రూపాయలు చందాలు అందుతూనే ఉంటాయి. ఈ మత మార్పిడి చట్టాలు అనేది తీసుకొని వచ్చారు. నేను పోయిన నెల మన పత్రికలో మత మార్పిడి చట్టాలు ఎట్లా తీసుకొచ్చారు ఏంటని, ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, అది రాష్ట్ర పరిధిలో ఉంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 3 పార్ట్లు ఉంటాయి. ఒకటి స్టేట్ లిస్టు, ఒకటి సెంట్రల్ లిస్టు, మూడోది కాంకరెంట్ లిస్టు. అంటే రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలపై రాష్ట్రం మాత్రమే చట్టాలు చేస్తుంది. ఈ రెండిటికి సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి, వాటిల్లో రాష్ట్రమే చట్టాలు చేసి దాన్ని నిర్వహిస్తుంది. అవి ఒకవేళ రాష్ట్రం కనుక చట్టాలు చేయకుండా ఉన్నా, లేదా ఒక రాష్ట్రం చట్టం చేసిన తర్వాత కేంద్రం చట్టం చేస్తే కేంద్ర చట్టమే చెల్లుతుంది. అది కాంకరెంట్. వివాహము, విద్యా విడాకులు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కాంకరెంట్ లిస్టులో ఉన్నాయి. ఈ కాంకరెంట్ లిస్టులో ఉన్న వాటన్నిటి మీద కూడా ఇవాళ చట్టాలు చేస్తుంది. దీంట్లో మత మార్పిడి అనేది కూడా ఒక భాగంగా తయారు చేసుకొనింది. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా మతాన్ని ఆచరించడానికి కానీ, ఏ మతాన్నైనా లేకపోతే ఏ విశ్వాసాన్నైనా వాటిని నిర్వహించుకోవటానికి కూడా ప్రాథమిక హక్కుల్లో చేర్చింది, ఫండమెంటల్ రైట్స్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరు కాదనటానికి వీల్లేదు. ఆ ఫండమెంటల్ రైట్ ని కూడా ఇవాళ తీసివేస్తా మత మార్పిడి చట్టాల్లో ఎవరైనా ఒకళ్ళు మతం మారాలనుకునేటట్లయితే ముందుగా కలెక్టర్కి అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్ 4 రోజుల్లోగా పరిశీలించి అనుమతి ఇవ్వాలి. ఈ లోపల వాళ్ళ చుట్టాలు కానీ, పక్కాలు కానీ, లేకపోతే వేరే ఎవరైనా కానీ పిటిషన్ ఇచ్చేటట్లయితే దీనికి వ్యతిరేకంగా ఆ మత మార్పిడి ఆగిపోతుంది. ఒకవేళ ఏమన్నా తెలిసో తెలియకో మత మార్పిడి చేసేటట్లయితే వాళ్ళకి 5 ఏళ్ల నుంచి ₹1,00,000 మ్యాక్సిమం వరకు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. అంటే వాడు చాలా స్పష్టంగా ముస్లిమ్స్ కానీ, క్రైస్తవ మతంలో కానీ స్వీకరించదలుచుకున్న వాళ్ళకి. అట్లానే ఈ పౌరసత్వ చట్టాల్లో కూడా ఒక్క ముస్లిమ్స్ ని మాత్రమే వ్యతిరేకించారు. వ్యతిరేకించి మిగతా వాళ్ళందరూ 5 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భారతీయ పౌరసత్వం వస్తుంది, ఒక ముస్లిమ్స్ కి రాదు అని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందిని పట్టుకొని కొన్ని రాష్ట్రాల్లో కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో కూడా ఉంచారు, బెంగాల్, వేరే కొన్ని చోట్ల. ఆ రకంగా మత మార్పిడి చట్టాలు చేస్తుంది, పౌరసత్వ చట్టంలో మార్పులు చేస్తుంది. తర్వాత అఖండ భారత్ నిర్మాణం అనేది చేయాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. భారతదేశపు రాజ్యాంగంలో తొలి మాట ఇండియా, దట్ ఈస్ భారత్, షల్ బి ది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఫస్ట్ ఉండే మాట. దాన్ని వీళ్ళు ఇండియా అనేది కాకుండా ఇది హిందువుల రాజ్యం అని చెప్పని ఉండాలని చెప్పని కోరుతారు. సరే, ఇప్పుడు రాజ్యాంగంలో అది మార్చడానికి కుదరదు, దాని మీద ఇంకా కొంత వ్యతిరేకత చాలా ఎక్కువగా వచ్చేటట్టు ఉందని చెప్పని వాళ్ళు ఏం చేస్తారు, అఖండ భారత్ దీన్ని నిర్మాణం చేయటం కోసం ఒకే భాష అన్నారు, ఒకే చట్టం అన్నారు, ఒకే ఎన్నికలు అన్నారు. తర్వాత ఎన్నికల ప్రక్రియ కూడా కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ ఒకేసారి జరగాలనేది పెట్టారు ఈ అఖండ భారత నిర్మాణంలో భాగంగా. అంటే కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగేటట్లయితే కొన్ని అధ్యయనాల ప్రకారం కేంద్రం వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ పార్టీకి ఓట్లేసి ఏదైనా కానీ వాళ్ళ ఎంచుకున్న పార్టీలు కేంద్ర పార్టీ వైపు స్థానికంగా ఉండే పార్టీలకి అవకాశాలు తగ్గిపోతాయి అనేది ఒక అంచనా, కొన్ని రకాల పరిశోధనలను బట్టి. వాళ్ళు ఆ ఉద్దేశమే కాకుండా అఖండ భారత్ అంటే ఇదంతా ఒకటే, దీంట్లో ఏ రకమైనటువంటి ఇది ఉండటానికి వీల్లేదు అని చెప్పనే ఉద్దేశంతో చేస్తున్నారు. అంటే ఒక రాష్ట్రంలో ఎక్కడైనా రాష్ట్రపతి పరిపాలన విధించాల్సి వచ్చినా,
లేకపోతే ఇంకొక దృష్ట్యా ఎన్నికలు జరపాల్సి వచ్చినా అక్కడ వీళ్ళు మళ్ళా కేంద్రంలో ఇంకొక 4 ఏళ్లకో 3 ఏళ్లకో 2 ఏళ్లకో వచ్చేదాకా వీళ్ళు చేతిలో వీళ్ళ తోకలాగా వీళ్ళకి రబ్బర్ స్టాంపు లాగా ఉండే గవర్నర్లను పెట్టి ఆయా రాష్ట్రాల్లో పరిపాలన చేయొచ్చు అనేది వీళ్ళకి చాలా స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. అందుకని ఒకే ఎన్నికల సిస్టమ్ కూడా ప్రవేశపెడుతున్నారు. ఒకే మతం ఉండాలంట, ఒకే ఎన్నికలు ఉండాలి, ఒకే భాష ఉండాలి, అది సంస్కృతం కాబట్టి హిందూ ఉండాలి, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇందాక చెప్పుకున్నట్టుగా భిన్నమైన ఆచార వ్యవహారాలు ఉన్నప్పుడు అందరికీ ఒకే సివిల్ కోడ్ పౌర స్మృతి తేవడం అనేది భారతదేశంలో సాధ్యం కాదు. ఈ అఖండ భారత నిర్మాణం కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి కింద నుంచి నిర్మాణం తీసుకొని వస్తున్నారు. ఇవాళ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు ఫెయిల్ అవుతున్నారంటే ప్రతి హేతువాది కూడా ప్రశ్నిస్తాడు. చిన్న చిన్న విషయాలకి విభేదాలకి గొడవ పడతాడు. ఇది కాదంటే ఇదే చెప్పని అనేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే మనకు అంతే, వాడు ఏది చెప్పినా కానీ వాడు గుడ్డిగా నమ్మేయటం, ప్రశ్నించే ఇది ఉండదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు చెప్పినట్టుగా వింటారు. వీళ్ళందరిని అదే ప్రకారం వినేట్టుగా చేయాలనుకునేది వీళ్ళ యొక్క ఆలోచన. వాళ్ళ చాలా మంది అనుకునే అనేది ఏంటంటే చాలా రకాల ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు. మొత్తం ఎకానమీలో చూసుకుంటే అది 5-10% కూడా లేదు. వందల లక్షల కోట్ల ఎకానమీలో ఒక 5-10% కూడా లేదు. ఒకటి విద్య, రెండోది వైద్యం. ఇవాళ నాకు తెలిసి చాలా మంది లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది ఉండేది వీళ్ళే. వాడు ఏ పని చేసినా కానీ వాళ్ళు వెళ్ళి చూస్తే చాలా చోట్ల నేను చూసా, పెద్ద పెద్ద మాల్స్ నగరాల్లో ఎక్కువ మంది చిరుద్యోగులు వీళ్ళే. పెద్ద పెద్ద మాల్స్ లో చేసేవాళ్ళు, తర్వాత మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో కాంట్రాక్టర్ కింద కూలీలుగా చేసేవాళ్ళు, తర్వాత మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో లిఫ్ట్ బాయ్లు, సహాయకులుగా చేసేవాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ వచ్చే జీతాలు మాక్సిమం చేరినప్పుడు 12,000 నుంచి వాటి రోజుల్లో లేదు జీతం. ఎంత పెంచినా, ఎన్ని ఇంక్రిమెంట్లు చేసినా వాడికి ఒక 20,000 ఆ ప్రాంతానికి తప్పితే లేదు. ఇంటి కట్టుకోవాలి, కుటుంబాన్ని నడుపుకోవాలి. ఇట్లాంటి వాళ్ళకి వీడు ఏం చేస్తున్నాడు, తిని తినక విద్య యొక్క విలువ తెలుసు కాబట్టి పిల్లల్ని ఎక్కడో అక్కడ దగ్గరలో ఉన్న కాన్వెంట్ లో వేసి చదివిస్తున్నాడు. అక్కడ వీడు ఈడన్నా బాగుపడతాడు, ఏమన్నా మంచిది వస్తుందేమో అని చెప్పి. ఇంకొకటి వైద్యం. ఈ వైద్యం ఎట్లా ఉంది, ఈ వైద్యాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసేసారు. ఈ వైద్యం కోసం మొత్తం అమ్ముకునే పరిస్థితుల్లో ఉంది. వీటిని కూడా కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఇచ్చే పథకాలు కూడా వాళ్ళకే ఇచ్చే పరిస్థితుల్లో ఉంది. మొత్తం ఈ హిందుత్వ ఎజెండా అనేది చాలా ప్రమాదకరంగా పరిణమించిన పరిస్థితి ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సమయాన్ని ఎంతో కొంత సమయాన్ని యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ తమ మాటల్ని ఎవరితో మాట్లాడినా కానీ రాసేవాళ్ళు తమ రాతల్ని చేయాలని చెప్పని, తర్వాత ఏ చిన్న కార్యక్రమమైనా, ఉదాహరణకు ఇప్పుడు మనం విద్యా వైద్యాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ రెండు కూడా ఏ పార్టీకి సిపిఐఎం మానవవాదుల హేతువాదులో లేకపోతే ఇంకొకటి అనే దానికి తేడా లేదు. దీంట్లో ఏ భేదాభిప్రాయం లేదు. ఇటువంటి చిన్న విషయాల్లో కలివిడిగా ప్రయత్నం చేయాలి. అట్లానే దళితుల మీద, ముస్లిమ్స్ మీద, ఆదివాసుల మీద దాడులు చాలా ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. నిన్నే చూసాం, అక్కడ ఉన్న ఖనిజ సంపదని దోచుకోవటం కోసం మన దగ్గర ఇక్కడ వాకపల్లిలో ఎంతటి ఇచ్చేశారంటే అవన్నీ పోలీసులు చేసిన ఇది కాదు. వాళ్ళను ఉపయోగించి అక్కడ నుంచి భయభ్రాంతులు చేసేటట్లయితే, అక్కడ ఉన్న జిందాల్కో లేకపోయేటట్లయితే ఇదానీకో అంబానీకో అక్కడ ఉన్న సంపదను కట్టబెట్టడం కోసం మోదీ ప్రభుత్వం వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇప్పుడు అక్కడ నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని. అసలు రాజ్యాంగం ప్రకారం వాడేవాడు నిర్మూలించడం అనే మాట చెప్పడం అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం. అందులో వాడు ప్రభుత్వంలో ఉండి నేను వాళ్ళని తుడిచిపెడతాను, చంపేస్తాను అని చెప్పని స్పష్టంగా చెప్పడం ఏంటి అసలు ఇది రాజ్యాంగమా, ఒక భారతదేశం అని చెప్పని అనుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. దానికి ఒక చట్టం ఉంది, ఒక ఇది ఉంది, వాళ్ళని పట్టుకో, అరెస్ట్ చేయి, చట్ట ప్రకారం శిక్షించు, మనకేం అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు యొక్క ఇది
ఈ హిందుత్వ శక్తులు ఇది ఎంత గొప్పగా ఉందంటే నరికేస్తాం చంపేస్తాం అనేవాళ్ళు అన్నా కూడా అడిగేవాళ్ళు లేకుండా పోయింది. ఎదిరించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చెప్పే దాంట్లో ఏం చేస్తారు, ఆర్ఎస్ఎస్ దీంట్లో కూడా అభిప్రాయాలు వాళ్ళు ఏం చెప్తారు పైకి, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా అయినా కానీ పైకి వాళ్ళు చెప్పేటప్పుడు అన్ని మతాలు ఏకం చేయాలి, అన్ని మతాలు హిందువులందరూ బంధువులే, అంతా ఒకటే అని చెప్తారు. అట్లానే అంతకుముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలను ప్రజలను ఆకర్షించడం కోసం ఒక తుఫాన్లప్పుడు అక్కడికి వెళ్ళటం, లేకపోతే ఇండో పాక్ యుద్ధం వచ్చినప్పుడు ఆ సైనికులకి ఏదో సహాయం చేయడానికి వెళ్ళటం, ఇట్లాంటివి చేశారు. ఎందుకు? వాళ్ళ బలం పెంచుకోవడం కోసం, వాళ్ళని ముందుకు రావటం కోసం. వీటన్నిటినీ మించి ఎవరై అంటే అద్వానీ రథయాత్ర చెప్పి రామ జన్మభూమి పెట్టిన తర్వాత హిందుత్వం అనేది బాగా ఇదైపోయింది. మొత్తం హిందువులందరినీ కూడా రెచ్చగొట్టి అక్కడేదో హిందుత్వానికి అన్యాయం జరిగిపోతుందని అక్కడి నుంచి మొదలయ్యి బీజేపీ ఎదుగుదలకు అంతకుముందు 2 సీట్లు ఉండేలా క్రమంగా 2014లో అధికారంలోకి రావడానికి ఈ రామ జన్మభూమి మేము అక్కడ నిర్మూలిస్తాం, ఈ పాకిస్తాను ఈ ఆక్రమిత కాశ్మీర్తో పాటు ఈ కాశ్మీర్ దీన్నంతా మనం చేసేస్తాం, రామాలయం నిర్మిస్తాం అని ఉద్రేకాలు రెచ్చగొట్టారు. వాటిలో ఆ రామాలయం నిర్మాణం పూర్తి చేశారు. కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని కూడా తీసేశారు. ఈ రకంగా వాళ్ళు అన్ని రకాలుగా హిందుత్వ ఏజెండాని అమలు జరుపుతూ ముందుకు పోయే పరిస్థితి ఉన్నది. దీని గురించి ప్రాక్టికల్ గా మనం కూడా మరింతగా ఆలోచించి మనం చేయాలి. నాకు ధన్యవాదాలు.